అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. చాలా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయిపోయింది. లాస్ట్ నాకు తెలిసి ఎస్ఏ సనాతన్ రిలీజ్ అయింది అండ్ డిడ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది, ఎస్పెషల్లీ ఓటీటీలో ఆ సినిమాకి. సో తర్వాత చాలామంది అడుగుతూ ఉంటారు, ఎప్పుడు వెళ్ళినా అన్న ఏంటన్నా సినిమాలు రావట్లేదు అది ఇది అని. సో ఫైనల్గా March 21 షణ్ముఖ. దీని వెనకాతలు చాలా పెద్ద కథ ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ది ఎంటైర్ క్రెడిట్ టు ది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండి, షణ్ముఖ్ గారికి. ఎందుకంటే ఆయన చాలా ప్యాషన్తో ఈ ఫిలింని చాలా కష్టపడి, మీకు తెలుసు ఈ రోజుల్లో చాలా కష్టం ఒక సినిమాని తీయడమే కష్టం, అంటే రిలీజ్ చేయడం కూడా అంతకంటే కష్టం అయిపోయింది. అలాంటిది ఆయన ముందే అన్నీ కూడా చాలా పాజిటివ్గా వెళ్ళి దీన్ని మంచి రేంజ్లో అన్నీ కూడా ఆయన చెప్తుంటే హ్యాపీ ఫీల్ అయ్యాను. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే డిజిటల్ కానీ ఇలానే హిందీ కానీ అన్నీ కూడా మంచి రేట్స్కి సేల్ అయిందని చెప్తున్నారు ఆయన. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో షణ్ముఖ్ గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైం రవి బసూరు గారితో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తప్పకుండా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాని ఇంకో లెవెల్కి ఎలివేట్ చేస్తున్న నమ్మకం నాకుంది. అండ్ రేపు ఎల్లుండిలో ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. సో అందరం చూస్తాం. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అండ్ ఆబ్వియస్లీ అవికాతో అనుకున్నాం ప్రీవియస్గా చేయాలని, ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఈసారి కుదిరింది కాంబినేషన్. అండ్ తనతో చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్, సో టెరిఫిక్ టైమింగ్. సో అవికా అనేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను తనతో చేయాలంటే, బట్ ఐ థింక్ ఫస్ట్ డే నుంచి బాగా జెల్ అయిపోయాం అండ్ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అగైన్ వర్కింగ్ విత్ యూ. తప్పకుండా మళ్ళీ ఏదైనా మంచి కాంబినేషన్లో ఈసారి దిస్ టైమ్ విల్ ప్లాన్ ఎ నైస్ ఫ్యామిలీ లవ్ ఆర్ సంథింగ్, లవ్ స్టోరీ ఆర్ సంథింగ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ అలానే చిరంగ్ గారికి చాలా బాగా చేశారు ఆయన పర్సనాలిటీ అంతా. ఇందాకే అలాగా హాయ్ అన్నసరికి డాడీను బాబాయ్లు వాయిస్లు గుర్తొచ్చాయి. సో యా, వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బ్రదర్. అండ్ మనోజ్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. వి డిడ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టుగెదర్. చాలా మంచి, నాతో ఎప్పుడు అన్న అంటే హ్యాపీగా ఉంటాడు. అండ్ తను కూడా చైల్డ్ ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్. సో అందరితో అలానే కృష్ణుడు గారు అలాగే చాలామందితో చేశాను ఈ సినిమాలో. సో ఎందుకంటే నేను బోర్ కొట్టాలనిపించగట్ల, అంటే మేము ఈ సినిమా ఎలా ఉంటుంది అలా ఉంటుందని. తప్పకుండా మంచి సినిమా ఉంటే, మంచి ఫిలిం వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాను. అండ్ మీ ఆదరణ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.